హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మా అమ్మగారు శివరాత్రి స్పెషల్ అండి. మామూలుగా శివరాత్రికి పులగం చేసుకుంటారండి. పులగము, పల్లీల పచ్చడి కానీ గొజ్జు కానీ ఎట్లా చేస్తారు, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. శివరాత్రికి చేసుకొని తినచ్చు. పూర్తిగా నక్తం ఉండేవాళ్ళు, పూర్తిగా ఏమీ తినకుండా ఉండేటువంటి వాళ్ళు పర్వాలేదు, కానీ ఒక పూట తినాలండి. ఈ పులగం అనేది చేసుకొని తింటారు ఒక పొద్దు అని చెప్పేసి. సో ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఆ ఈశ్వరానుగ్రహం కలిగి ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ అండి, ఈరోజు పులగం చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యము, పెసరపప్పు, పొట్టుపప్పు, మిరియాలు, జీలకర్ర, నెయ్యి కొంచెము, ఇది ఆవాలు వద్దులే, దీనికి పచ్చడికి ఆవాలు, సరే పచ్చడికి ఏమేమి, ఈ పచ్చిమిరపకాయలు, శనగగింజలు, పల్లీలు, ఆవాలు, అంతే పచ్చడికి. పెసరపప్పు, బియ్యం వేయించుకోవాలండి. ముందు పెసరపప్పు వేస్తున్నాను. ఊరికే కొంచెం వేయించితే బాగా కబ్బగా ఉంటుందని వేయించుతున్నా. పచ్చివాసన పోతుంది. వేయండి కొంచెము, అన్నీ కడిగి పెట్టేస్తాం. బియ్యం కూడా వేయించుకోవాలా. గ్లాస్తో గ్లాస్ వేస్తున్నానండి. ఎప్పుడైనా చేసుకోవచ్చండి, ఇది ఒళ్ళకి చాలా మంచిది. పిల్లలకు పెద్దలకు పెట్టచ్చు బాగా. వేగాయండి ఇవి కూడా. రెండు కడిగి పెట్టుకోవాలా. కొంచెం పల్లీలు వేయించుకోవాలి. పనికి వేయించుతాను. నీళ్ళు పోసి పెడుతున్నాను. కొంతసేపు నానితే మడబెట్టేద్దాం. పులగంలోకి పల్లీల గొజ్జు బాగా టేస్టీగా ఉంటుందండి. దానికి పల్లీలు వేయించుతున్నాను. వేగాయండి, పక్కన పెడుతున్నాను. పల్లీలు కాస్త చింతపండు నానబెట్టుకోవాలా. ఇవి కావాల్సినంత చింతపండు వేసుకోండి. అడగాల. కొద్దిగా పసుపు అండి, ఏమంత పచ్చగా పనలేదు. పులగం కాబట్టి అది ఎట్లనే ఉంటుంది. మూత తీస్తున్నానండి. అప్పుడే ఉడుకుతాను. బాగా ఉడకాలి. ఉప్పు వేసేస్తాను. ఉప్పు తగినంత ఉప్పు అండి. నిదానంగా ఉడికితే బాగుంటుంది. ఇంకా బాగా ఉడకాలి. మూత పెడితే పొంగుతుంది. అంతులే, ఫ్లేమ్ తగ్గించేసిన. మిరియాలండి,
ఒక అర్ధ కప్పు, చిన్న కప్పుతో అర్ధ కప్పు. ఊరికి ఒక్క ముక్కగా కొట్టేసుకోవాలా. వేస్తున్నానండి. మిరియాల పొడి, జీలకర్ర బాగుంటుంది. కమ్మగా జీలకర్ర వేస్తే పాప వచ్చేటప్పటికి అయిపోతుంది. మా పాప వచ్చేటప్పటికి అయిపోతుంది. కొంచెం కాదు చెప్పు. అయిందండి. ఇంకొక నిమిషం ఉండాలా. అయిపోయింది. ఇప్పుడు నూనె వేస్తున్నానండి. ఏం చేస్తున్నావు? గొజ్జు చేస్తున్నా. ఏం గొజ్జు? పల్లీల గొజ్జు. చెప్తే కదా. చెప్పు మా తల్లి. నువ్వు పల్లీల గొజ్జు. గరిటె తీసుకోవటి. చిన్నది తీసుకో. చిన్నది అది కాదు. వేస్తున్నానండి. మినపప్పు, శనగపప్పు. మీరు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లే. చూడమ్మా ముందు మళ్ళీ మాడిపోయి. కరివేపాకు, ఫస్ట్ ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసానండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేగాలి. ఇది మిక్సీ కొట్టుకొని ముక్కగా వేయలే. ఎక్కువైపోతాయండి. అవునా, తీసి పెట్టయితే. పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. వేగినాయండి. చింతగుజ్జు వేస్తున్నాను. మీకు కావాల్సినంత వేసుకోండి, ఎంత కావాలనో అంత. కొంచెం బిస్కెట్ అండి. తగినంత ఉప్పు. ఎంత కావాలనో. లేదమ్మా, మళ్ళీ వేస్తాను. ఇప్పుడే కొంచెం అది ఉడికితే గుజ్జు. బెల్లం అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. సరిగ్గా తీయగొట్టాయి కదా, కొంచెం తక్కువ పడుతుంది, రుచి వస్తుందండి. అది కొంచెంసేపు బాగా ఉడికిపోతే ఈ పల్లీలు పొడి వేసుకోండి. ఈజీగా అయిపోతుంది. పల్లీలు పొడి వేస్తున్నానండి. శివరాత్రి చేసుకోండి. ఎక్కువ వేసింది. అదే చెప్పినా కదా, అన్నీ వేస్తే చిక్కగా అయింది. కొంచెం నీళ్ళు వేయాలా? నీళ్ళు వేసుకోవాలా? నీళ్ళు చేసుకుంటే బాగుంటుంది. నీళ్ళు వేసుకోండి, ఒకవేళ తక్కువ అయితే. ఇంకా పడతాయి కదా. మేము ఇదే గుజ్జు మళ్ళీ ఎర్రగడ్డలు వేసి కూడా చేసినామండి. బాగుంటుంది పల్లీల గుజ్జు అని.
దేనికైనా బాగుంటుంది. ఉప్పు వేసినావా? వేసింది వేసిన వేసింది ఇందాక. వేసిన అంతేనా? అయిపోయింది, ఇంకా గిన్నెకి తీసేయడమే. ఇది శివరాత్రి స్పెషల్ అండి, పులగము పల్లీల గొజ్జు. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారేపల్లి బ్రాహ్మణ వంటలు.